మాజీ ఎంపీపీ సొంటి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. గడిచింది ఎన్నికలు జరిగి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి పరిపాలన జరిగిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎటువంటి పరిపాలన అంటే, బాబు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారో, ఎన్నికలు తర్వాత ఏం చేసి ఏం చెప్పి మళ్ళీ మర్చిపోయానో, లేకపోతే ఖజానా ఖాళీ అయిందో, ఆ రోజు నీకు తెలియదా ఖజానా ఖాళీ అయిందని? ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయడం అలవాటైంది చంద్రబాబు నాయుడు గారికి. ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు. ఆ మోసం వెన్నుపోటు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నిమ్మకూరు నుంచి స్టార్ట్ అయ్యి ఈ రాష్ట్రం అంతా కూడా ఆయన వెన్నుపోటు పొడిచే కార్యక్రమం అంతా కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అయినా కానీ ప్రజలు ఎప్పుడు కూడా ఏదో కొంచెం ఆశపడుతూ ఉంటారు. కాబట్టి నేను ఇంకా చేస్తానని జగనన్న చేసినటువంటి మంచి పరిపాలనని ఆ రోజు ఆ మోసానికి అది వెనక్కి వెళ్ళిపోయింది. దయచేసి ఇవన్నీ కూడా మనందరం కూడా ఆలోచించాలి. గ్రామ స్థాయిలో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనమేమి ఎప్పుడు కూడా తక్కువగా లేం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంటే మొన్న కూడా 140 మంది మనకు ఓట్లేశారు. ఎక్కడ ఓట్లు లేకుండా లేదు. ఎప్పుడు కూడా బలంగా ఉన్నాం మనం. పామరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైనా సరే కృష్ణా జిల్లాలో ఎక్కడైనా కానీ పామరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంటే ఇస్తారు. అదేవిధంగా బలమైన కుటుంబంగా కూడా మనందరినీ కూడా గుర్తిస్తారంటే అదంతా కూడా మీరే కారణం. ఈరోజు ఈ మైక్ పట్టుకుని ఒకసారి శాసనసభ్యుడిగా, రెండోసారి మళ్ళా పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నన్ను ఆదరించారు. నేను కూడా అనుకున్న ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి ఈ రాజకీయాల్లో ఉండకూడదు, అసలు ఏంటి మనకు ఓట్లు వేయలేదు, ఎందుకు వేయలేదు అని చెప్పి నేను చాలా బాధతో విరక్తితో రాజకీయాలు మానేద్దాం అనుకున్నా. కానీ నాకు పేరు నాని గారు ఒక మాట చెప్పారు. ఆయన 1999లో నేను ఓడిపోయి అసలు ఈ రాజకీయాలు వద్దనుకున్నాను. ఒక పంతులు గారు వెళ్తా నా దగ్గరికి వచ్చారు. వచ్చి సేటు గారు వంట మేస్త్రి వచ్చి, నీకు ఓట్లు వేసిన వాళ్ళందరినీ ఏం చేస్తావని చెప్పి అడిగాడు. ఆ రోజు నాలో రియలైజేషన్ వచ్చింది అని చెప్పారు. మీకు ఎప్పుడు చెప్పా, ఈరోజు కైలే అనిల్ కుమార్ ఉన్నాడంటే అది పామరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం గొప్పతనం ఒక్కటే. మీకోసం 100 మెట్లు ఎక్కడానికైనా సిద్ధం, 100 మెట్లు దిగడానికైనా సిద్ధం. అది మీకోసమే. ఎదుటి వాళ్ళకి మాత్రం ఒక దిగాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంత దారుణం. ఈరోజు చాలామంది మాట్లాడాలి. ఈరోజు ఎంత దారుణం అంటే, ఏ రోజు మనం ఫ్లెక్సీ కట్టుకుంటే ఫ్లెక్సీని కూడా మనం ఎప్పుడు తీలా తెలుగుదేశం పార్టీ వాళ్ళది. ఏదో అంటారే, అందరితో మంచి అనిపించుకోవాలంటే ఎప్పుడు మంచి అనిపించుకోలేము. అదే నేను చేసిన పొరపాటు. మనల్ని కాపాడుకుంటే చాలు. ఎప్పుడైనా మీకు హామీ ఇస్తా ఉన్నా, మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మనోభావాలకు అనుగుణంగానే ముందుకెళ్తాం. ఎందుకంటే 3 ఎస్ఐలు వచ్చారు, ఒక సిఏ గారు వచ్చి మొత్తం ఆ సిఏ గారు ఇక్కడ కూడా మన టైంలో కూడా పనిచేశాడు. ఆ సిఏ గారు వచ్చి మీ టైంలో కూడా పనిచేశానండి ఉన్నాడంట. మన టైంలో పనిచేస్తే కోరిమెర్లలో పేకాట పెట్టమల్లా, కోసూరులో పేకాట పెట్టమల్లా, కొమరవోల్లో పేకాట పెట్టమల్లా, అడ్డాళ్ళలో పేకాట పెట్టమల్లా, ఏ రోజు కూడా అరాచకాలు ఎప్పుడు కూడా ప్రోత్సహించాల సిఏ గారు. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఏ రోజైనా సరే నీతిగా పనిచేయండి, నీతిగా ఉండండి, శాంతి భద్రతలు కాపాడండి అని చెప్పానే తప్ప ఈరోజు ఫ్లెక్సీలు పీకించడం, చిన్న పనులు ఎప్పుడు ఈ కైలే అనిల్ కుమార్ చేయలేదు, చేయబోడు. కానీ రాబోయే కాలంలో మాత్రం ఏమి చేయాలో అది చేసే కార్యక్రమం చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నా. ఎవరైనా సరే సిఏ గారికి పాపం, సిఏ గారు, ఎస్ఐ గారు పాపం వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 4 సంవత్సరాలే సర్వీస్ ఉందనుకుంటున్నారు. 4 సంవత్సరాలే సర్వీస్ ఉందనుకుంటున్నారు. 5వ సంవత్సరం తర్వాత కూడా ఏంటో కూడా చూపిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షులు
కేక్ కట్ చేసి దాంట్లో కేక్ కట్ చేసి మన జిల్లా అధ్యక్షులు మాట్లాడి వచ్చారు సార్. ఈరోజు సార్ ఈ కార్యక్రమానికి మన దివంగత నేత, సంక్షేమ ప్రదాత, ఎప్పుడు కూడా రైతు కష్టం తెలుసుకొని ఉచిత విద్యుత్ ఇచ్చి ఆరోగ్యశ్రీ ఇచ్చి మనందరి మనసుల్లో ముద్ర వేసుకున్నటువంటి మనందరి ప్రియతమ నేత, మనందరికీ ఒక ముద్దు బిడ్డని జగనన్నని ఇచ్చినటువంటి ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పడం మనం చేస్తా ఉన్నాం. మా బందర్ మేయర్ గారి భర్త గారు బయట ఉండి పెట్టిన లోపల పిల్ల ఉన్నాయి, మీ మొహాట పడుతున్నట్టున్నాడు మీ ఊరు అల్లుడు. పైకి పిలవండి కొంచెం. నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం, చిట్టికి నాగేశ్వరరావు గారిని. అలాగే మా మచిలీపట్నం పట్టణ పార్టీ అధ్యక్షుడు వేదిక మీద రాజుగా కోరుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవం పొరుచుకుని చేసినందుకు మరి పెద్దలు గౌరవనీయులు మన మాజీ అధ్యక్షులు పేర్నాని గారికి, స్టేజీ మీద ఉన్నటువంటి పార్టీ అతిరథులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఈ నియోజకవర్గంలో మరి అభివృద్ధి అనేది పక్కన పెట్టి అలాగే వాళ్ళ మాటలను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆలకించ మనం ఎన్నమ్మటే ఉండి మంచి మెజారిటీ తేవాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వెళ్ళాడంట, ఏ ఊరు? గొల్లివేపల్లి. ఏంటి ఎమ్మెల్యే గారు మీకు ఓటేసావు నన్ను పలకరి లేదంటే వాళ్ళని తీసుకొచ్చి ఈ సిఐ గారు ఎస్ఐ గారు తీసుకొచ్చి చిత కొట్టేశారు. లాస్ట్కి ఆ ఎస్ఐని బలి చేసి, మరి ఎస్ఐ పాపం ట్యాక్స్ కట్టి వచ్చాడంట, దాన్ని న్యాయం చేయాలి కాబట్టి మళ్ళీ తీసుకెళ్లి తోటలో వేశారు. నిన్న మొన్న కాజు వెళ్ళాడట, బాబు నీకు ఓట్లు వేసే మాకు మంచినీళ్ళు ఇవ్వలేదేంటని అడిగితే వాళ్ళని తీసుకొచ్చి ఆ ఎస్ఐని నువ్వేమన్నా గుడ్డను కాస్తున్నావా, ఇంక ఇక్కడ పని చేస్తున్నావా అని చెప్పి బెదిరిస్తే ఆ కాజులో ఓటేసిన వాళ్ళని పట్టుకుని చిత కొట్టేశారు. మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే గారు సంతోషం, పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషం. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, మనం కూడా గౌరవిద్దాం. ఆ పుట్టినరోజు చేసుకున్న రోజున ఓ దళిత సోదరుని, ఓ బీసీ సోదరుని పట్టుకుని చిత కొట్టేశారు. చిత కొట్టేస్తే అన్ని బాగానే ఉన్నాయి, వాళ్ళు బాగానే ఉన్నారు. పాపం మన కార్యకర్త ఎవరో ఫార్వర్డ్ చేస్తే మన కార్యకర్త మీద కేసు పెట్టారు. కేసులకి ఎవరు భయపడరు. నువ్వు ఏదో ఎవరో పామే కదా మింగేసేది, తన పిల్లల్ని తను మింగేసే వాళ్ళని ఏమంటారండి, పాము. ఆ టైపులో ఈ శాసనసభ్యుడు ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడో. నీకు ఓటేసానంటే ఇక పోలీస్ స్టేషనే ఫోన్ చేసి ఎస్ఐ గారికో సిఏ గారికో తీసుకొచ్చి చిత్త కొట్టించడం. మళ్ళీ ఈ నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే కాదు, 6-7 ఎమ్మెల్యేలు ఉంటారు. మళ్ళీ వాళ్ళు హుక్కుని జారీ చేస్తారు. వాళ్ళు హుక్కుని జారీ చేసి మళ్ళీ 6-7 అయిపోయిందంటే నాన్నగారు పైన ఊరుకోరంట, ఓటాలు తీసుకెళ్ళిపోయి ఇచ్చేయాలంట. ఆ 7 కలిసి ఆ ఓటాలు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇట్లా చెప్పుకుంటే చాలా ఉంటుంది చరిత్ర. అదేమనంటే కైలానీలు ఓడిపోయాడని చెప్పి మాట్లాడుతున్నాడని ఎవరు అట్లా భావించొద్దు. ఈ విషయాలు మనం తెలియజేయాలి. పద్దాకా నేను ఎమ్మెల్యేగా ఉండగా నన్ను విమర్శించడానికి ఏమీ దొరికేది కాదు. ఓ ఇల్లు కట్టుకున్నాడో నస. పాపం ఎమ్మెల్యే గారు మొన్నే కైలానీలు హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని పామర్లోనే రియల్ ఎస్టేట్ చేద్దామని మొన్నే పొలం కొన్నారన్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మనం చెప్పినప్పుడేమో ఒక కబుర్లు, ఇప్పుడు ఒక కబుర్లు కాదు. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనకు మోసం జరిగిపోయింది. మన ధైర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, రాజకీయాలు చూడట్లేదు, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. మనల్ని ఎవరేం చేయగలరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, కైలానీల కుమార్ ఎమ్మెల్యే అవుతాడనే ఒక ఇదితో మన అందరం కూడా ఉన్నాం. కానీ మనకు తెలియకుండా మోసం చేశారు. ఆ మోసాన్ని కూడా గ్రామాల్లో తిప్పి కట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రామాల్లో ఏదో తల్లికి వందనం ఏదో ఇచ్చేశారంట, తల్లికి వందనం ఇచ్చేశారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి. మళ్ళీ మొన్నటిదాకా ఏమన్నాడంటే గల్లాపెట్టి అంతా ఖాళీ అయిపోయిందని చెప్తా ఉన్నాడు. రైతులకు అది చేసేస్తానన్నాడు. మళ్ళా నిరుద్యోగ భృతి ఇచ్చేస్తా అన్నాడు. మా సోదరీమణులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నాడు. ఎంత దారుణమైన మాటలు. ఏది చెబితే అది. పామర్ వచ్చైతే ఆయన స్థాయి ఏంటో, నా స్థాయి ఏంటో,
ఇక్కడ ఎమ్మెల్యే చాలా పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడని చంద్రబాబు నన్ను విమర్శించాడు. ఆయనైతే జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఇల్లు మెట్టు ఖరీదు చేయదు నా ఇల్లు. మళ్ళా మొన్న వచ్చి ఇక్కడ లోటస్ మన తాడేపల్లి ప్యాలెస్ అంటూ ఉంటారు. జగన్ గారు ఇక్కడ ఉందామనే ఉద్దేశంతో 1 ఎకరంలో కట్టుకుంటే ఈయన 500 కోట్లు పెట్టి స్థలం కొని ఇప్పుడు అక్కడ ఇల్లు కడతా ఉన్నాడు. మనం చేస్తే ఏదో వేరే వాళ్ళు చేస్తే ఏదో అన్నట్టు ఈ విధంగా ఉంది. ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకట్టుకుని మీరందరూ మెలగాలని మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మల్లాగా ఉండి మనందరం కూడా అదేంటంటే ఈ వైఎస్ఆర్ పార్టీ మాజీ శాసనసభ్యులు హాజరైన మన కృష్ణ రీకాలింగ్ బ్యాక్ బాబూస్ మేనిఫెస్టో అనేటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదర సమానులు మా అందరికీ ఎల్లప్పుడూ సలహాలు ఇస్తుంటూ మమ్మల్ని ముందరకు నడిపించే మా సోదరుడు కైలి అనిల్ గారికి, అలాగే ఈ కృష్ణా జిల్లా ఉంటున్నాం, దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనేది సుదీర్ఘంగా నా ముందర ప్రసంగించిన వాళ్ళందరూ కూడా మీకు తెలియజేయడం జరిగింది. సోదరులారా, మీకు ఒకటే అడుగుతా ఉన్నా, మనం ఈ చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేస్తారనడానికి ఈ మండలంలో ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన పిల్లనిచ్చినటువంటి రామారావు గారి పిల్లనిచ్చినటువంటి ఈ మండలంలోనే నిమ్మకూరు గ్రామం ఉంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పెద్దవాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం, ఆయన యొక్క పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. మనం ఏదో పెద్దగా దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు వచ్చే ముందర ఒకటి చెప్తాడు, వచ్చిన తర్వాత చెప్తాడు, దిగేటప్పుడు ఒకటి చెప్తాడు, ఎప్పుడు ఏం చెప్తాడో అతనికే తెలియదు. ఎందుకంటే మోసం చేయడానికే పుట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడు అంటే అది ఏకైక వ్యక్తి, అది చంద్రబాబు నాయుడు. ఈయన మోసం చేయడానికి అలవాటు పడిపోయి, ఇతను రక్తానికి దాహానికి అలవాటు పడి పులి కనుక మ్యాన్ ఈటర్గా ఎలాగైతే తయారవుద్దో, ఇతను పదవులోకి రాగటానికి మాత్రమే పరమార్థంగా పెట్టుకుని ఆయన అనేక మోస హామీలు ఇచ్చి ప్రజల్ని వంచడం ఎలా అనేది ఆయన చాలా దిట్టహస్తుడు. ఎందుకంటే మేము సుదీర్ఘంగా ఆయనతో ప్రయాణం చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మీ అందరికన్నా కూడా నాకు బాగా ఎక్కువగా తెలుసు. ఎందుకంటే వచ్చే ముందర ఒకటి చెప్తాడు, నేను రాకముందల మీ అందరికీ ఇచ్చేస్తాం తమ్ముళ్ళు, మీ అందరికీ 5,000 ఏం సరిపోతే మీరు వస్తే 10,000 ఇస్తా అన్నాడు. ఈ 5,000 సంగతి 10,000 సంగతి దేవుడికి ఎరుగు. అసలు వాళ్ళ ఉద్యోగాల్లోనే లేకుండా చేసినటువంటి గనుడు ఎవడన్నా ఉన్నా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలా చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రానికి, ఈ రైతాంగానికి ఎవరన్నా చేసినటువంటి అభివృద్ధి ఏమైనా ఉందంటే ఈ నియోజకవర్గం నాకు తెలిసినంత వరకు మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్స్లో ఆ ఏటి కట్టబారు ఉన్నటువంటి మొత్తం అన్నిటి కూడా ఆధునిక బ్రిడ్జెస్ వేసి వంతెనలు వేసి నిర్మించినటువంటి గనుడు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆ రాజు వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి దండగా అనేటువంటి ఆ పరిస్థితుల్లో మరి ఆ మహానుభావుడు 2004లో వచ్చి మరి ఆయన చేసినటువంటి సంస్కరణలు ఇవాళ కూడా మనం అందరం కొనియాడుకుంటున్నామంటే మరి అది ఆయన ఉన్నటువంటి ఆలోచన, రైతాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏంటి అనేది ఆయనకి మనందరికీ తెలుసుకుని, అలాగే మేము పొద్దున పేర్నకిట్టి గారు ఒక సమావేశం ఇదే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే సమావేశం ఏర్పాటు చేస్తే నా పక్కనే కూర్చున్నటువంటి మీ మాజీ శాసనసభ్యులు గారికి ఒక ఫోన్ వచ్చింది. ఏంటి అన్నా, ఏంటి హడావుడిగా ఉన్నావు, ఏంటి అన్నా అని అడిగా. అంటే ఏమి లేదు, అక్కడ బ్యానర్లు కట్టారు, ఆ బ్యానర్లను తొలగించే పనిలో ఉన్నారు అన్నారు. ఎందుకనన్నా, ఏముంది ఆ బ్యానర్ల కంటెంట్ ఏంటి అని అడిగా. అడిగితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని రాశారంట, అది చాలా వివాదాస్పదం అంట, అందుకని తీసేయమని చెప్పి వీళ్ళు గొడవ చేస్తున్నారు అన్న. నేను అడుగుతా ఉన్నా, ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వు చెప్పిన మాటలు మేము అడిగితే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పిన మాటలనే మేము అడుగుతా ఉన్నాం. నువ్వు వస్తే ఏం చేస్తా ఉన్నావో 2004 సంవత్సరం రాగానే, అధికారంలోకి రాగానే త్రికరణ శుద్ధిగా నేను ఇవన్నీ అమలు చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి నీది. నువ్వు చెప్పినటువంటి మాటల్ని మేము అమలు చేయి బాబు మహానుభావ, ఎందుకు అమలు చేయు, అమలు చేసేటువంటి పరిస్థితి నీకుండా ఎందుకు చేయట్లేదని మేము నిలదీస్తూ ఉంటే తప్పుడు కేసులు పెట్టి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అధికార జులుని ప్రదర్శిస్తూ ఉన్నారు.
మేము చెప్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా, ఈ అన్ని శాశ్వతం కాదు. నీ అన్ని ఊడతూపులన్నీ ఏమి ఎవడ బెదిరేవాళ్ళాడు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు మేము అందరం జగన్మోహన్ రెడ్డి గారి వారసులు. ఇక్కడ పేరు నాని గారు ఉన్నటువంటి నాయకత్వంలో ఈ జిల్లాలో ఈ ఆటలు సాగవని మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఏ ఒక్క కార్యకర్త కూడా ఆధైర్యపడకుండా ముందు గడ్డ మాజీ ఎమ్మెల్యే గారు సింహాద్రి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మా గురువు గారు నాకు ఎప్పుడు కూడా సలహాలు ఇచ్చి ముందుకు నడిపించి సింహాద్రి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభాధ్యక్షులు, అభిమానులు, నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 14 నెలల కాలంలో ఎంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదీ లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు. మన ఊళ్ళలోకి లోగడ మాటలోళ్ళు వచ్చేవాళ్ళు, మాటలు వేసినట్టు వేసి ఆ రాగి బిందులు ఇత్తడి బిందులు ఒక అర్ధరేత్రి కాడ ఉడాయించుకుపోయేవాళ్ళు. 3 సార్లు ఉడాయించుకుపోయాడు చంద్రబాబు నాయుడు గారు. 3 సార్లు అదే పద్ధతి. ఒకసారి మామగారి దగ్గర నుంచి లాక్కున్నాడు, మిగిలిన సార్లు అనేక వాగ్దానాలు చేసి మోసం చేశాడు. ఈసారి ఆ మోసం చేయడానికి వీలు లేకోకుండా ఆయన చేసిన పనులు మనం ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళటం కోసం ఆంధ్ర రాష్ట్రం అంతా జగన్ గారి పిలుపు మేరకు ఇవాళ మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో అన్నిటికంటే కూడా ఆయన పద్దాక ఒక మాట మాట్లాడుతున్నారు, మేము విడిపోం, మేము కలిసే ఉంటాం. అంటే ఎందుకు మీరు కలిసి ఉంటున్నారు? జగన్ గారి పేరెత్తితే దడ పుడుతుంది, వాళ్ళకి దడ పుడుతుంది. కారణం మొదటి నెలలో బయటకు వస్తేనే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట మనుషులు, కార్యకర్తలు, అభిమానులు రావడానికి కారణం ఏంటంటే నువ్వు చేసిన మోసాన్ని గ్రహించి ఒక పొరపాటు చేయవు, ఇంకొకసారి అటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని వస్తున్నారు. ఇది మనం చెప్పడమే కాదు, మన వడ్డే శోభనేశ్వర గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అది మన పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉండదు. ఆయన ఏం చెప్తున్నాడు? రాజధాని విషయంలో 1000 ఎకరాలు కొని మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడని చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకొక ఆయన చెప్తున్నాడు, ఆంధ్రజ్యోతి తెలిసిందే కదా ఆర్కే మీ అందరికీ. ఆయన ఏం చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు 75 ఏళ్ళు, ఆయన వయసు 4-5 సంవత్సరాలు అయిపోతుంది, ఎంత పంచేద్దారున్నా కాలు చెయ్యి కదపలేని పరిస్థితి వస్తుంది, కొడుకేమో అసమర్థుడు, ఈ పార్టీ భవిష్యత్ ఏంటి అని చెప్తున్నాడు. ఇన్ని రకాల బాధల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండి భయం కొద్దీ ఎక్కడ మనం కదిలితే బయటకు వస్తుంటే కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఇంకొక ఆయన చెప్తారు, మనం చూస్తాం, నేను ఫలానా తాలూకా మనిషిని, ఫలానా తాలూకా ఎమ్మెల్యే మనిషిని అని స్టిక్కర్లు వేసి తిరుగుతున్నారు. ఒక్కసారి జగన్ గారి పేరు రోడ్డు మీద చెప్తే మారు మోగిపోతుంది, జగన్ గారు జగన్ గారు జగన్ గారు అని. మనం ఎవరు మనుషులు? ధైర్యంగా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి మనుషులను చెప్పుకునే హక్కు మనకుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన చేసిన మోసాల్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి రఫరఫ అంటే మనం ఎవరైనా కోస్తానికి కాదు, ఆ రఫరఫ ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెప ఎగిరేటట్టుగా, ప్రజా సమస్యల్ని ముందుండి నడిపేటట్టుగా, ప్రజల ఎడల చిత్తశుద్ధితో పనిచేసేటట్టుగా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిందే, కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం, మీకోసం పనిచేసిన ఆయన. దానికి మనోళ్ళు కొంచెం బాధపడుతున్నారు, కార్యకర్తలను సరిగ్గా చూడలేదన్నాడు. కార్యకర్తకి గౌరవం కల్పించాడు ప్రజల మధ్య, కార్యకర్తల్ని అభిమానంగా చూశాడు జగన్ గారు. ఆ మాట ఎక్కడా రానివద్దు. జగన్మోహన్ రెడ్డి గారే ఇవాళ జనం ఎవరిని నమ్ముకు తిరుగుతున్నాడు? జగన్ గారు సర్వసం, ఈ జనమే నా మనుషులు, వాళ్ళతో పాటే ఉంటా, నాకే నాయకుడు ఉండా, ఏ నాయకుడు పోయినా ప్రజల ఎడల చిత్తశుద్ధితో పనిచేసి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నాడు. జనం కూడా ఇవాళ మీరు చూస్తున్నారు, కాలు కదిపితే బయటికి వెళ్తే పోలీసులు ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ వదిలేయరాదు, మీకేం భయం లేకపోతే
జగన్ గారి పేరెత్తుకోకుండా ఏ మీటింగ్లో ఉన్నా ఎక్కడున్నా కూర్చున్న చాట ఇంకొక మాట వస్తుందంటే ఎక్కడ రాదు. జగన్ గారిని జపం చేయాల్సిందే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళా అధికారంలోకి 29లో వస్తున్నాడు. మీ పామర్ కృష్ణా జిల్లాలో హైయెస్ట్ మెజారిటీతో, నేను పోయినసారి చెప్పా, మొదటిసారి మీటింగ్ పెట్టినప్పుడు కృష్ణా జిల్లాలో మొదటగా గెలిచేది, హైయెస్ట్ మెజారిటీ వచ్చేది అనిల్ గారు గెలుస్తుందని చెప్పారు. అట్టాగే గెలిచారు. మొన్న ఏమి మాయాచరం జరిగిందో, ఈవీఎంలా ఇంకేమన్నానో తెలియదు, కానీ మళ్ళా ఈసారి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచేది మన అనిల్ గారు. ఆయన ఒక్క నిమిషం ఆయన మాకంటే చిన్నోడైనా మేము ఇక్కడున్న 7గురు ఏమనుకుంటామంటే ఆయనంత తెలివిగలోడు ఈ 16 మందిలో ఎవరు లేరు, ఆయనే తెలివిగలోడు, ఆయనతో మనం జాగ్రత్తగా ఉండాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి. మరి కిట్టు గారికి, మా అబ్బాయికి, ఈయనకి చెప్తా ఉంటాం. ఖచ్చితంగా మీరు మీ ఎడల మంచిగా మీ చెప్పిన పని చెప్పి మంచిగా చేసే మనిషి, ఆయన్ని గెలిపిస్తారని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి మన మద్దతు ఉంటుందని, ఈ బాబు మోసం గ్యారెంటీని జనం మధ్యలోకి తీసుకెళ్ళి ఆయన చేసిన ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, పెద్దలు, పూజ్యులు, గౌరవ దివంగత నేత మన రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు ఆ మహానేత గురించి ప్రతి ఒక్కరూ ఇప్పుడు పెద్దలందరూ చెప్పే ఉంటారు. అయితే నా మాటల్లో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు తెలవగానే కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూస్తున్నాము. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తుంటే చాలా కుటుంబాల్లో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోని వారి పూజా మందిరాల్లో పెట్టుకునేవారు కోకొల్లులుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన అనేక వేల మందికి ఆపరేషన్స్ చేయించి, గుండె జబ్బులు కానివ్వండి, రకరకాల జబ్బులకి గుండె ఆపరేషన్ చేయించి కొన్ని వేల మంది ప్రాణాలను నిలబెట్టినటువంటి ఆ మహనీయుని చరిత్ర కలకాలం కాకిలా బ్రతికే కంటే హంసలా 6 నెలలు బ్రతకాలు అనేదానికి ఆయన ఒక చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. ఆనాటి కాలంలో అందరూ కూడా ఎన్టీఆర్ గారిని చాలా అభిమానంగా పొగిడేవారు. అంతటి గొప్ప నాయకుని తర్వాత నాకు తెలిసి నేను చూసింది ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన 10 అడుగులు ముందుకేసి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిస్తే 100 అడుగులు ముందుకేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పేదలకు సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని చూపించినటువంటి మన జగనన్నకి మనందరం తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఈరోజు కార్యక్రమం ఏంటంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మనకి ఎవరైతే ఒక పాంప్లెట్ ఇచ్చి ఈరోజు మన ప్రోగ్రాంకి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కంటే బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అంటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే వెన్నుపోటు అనేది ఆయనకు వెనతో పెట్టిన విద్య. ఆనాడు వారి మామగారిని చేసినట్టుగానే ప్రతి ఒక్కసారి ఇప్పటికి 4 సార్లు ప్రజల్ని మోసం చేస్తే మన జగన్ గారు ఏం చెప్పారు, పలావ్ పెట్టేవాడిని నేను, కానీ మీరందరూ నమ్మేసి బిర్యానీ కోసం పోయారు, ఇటు పలావ్ పోయే అటు బిర్యానీ పోయే ఏం లేకుండా పోయింది, అందుకని ఇహనైనా ఆచి తూచి అడుగు వేయండి, ఈ 5 సంవత్సరాలు మనం చక్కగా సమిష్టిగా కృషి చేస్తూ ఆయన చేసిన మోసాలన్నీ బట్టబయలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం అనేది తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రాం గురించి నాని అన్న గారు అలాగే పెద్దలందరూ కూడా వివరించి చెప్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఇచ్చినటువంటి షూరిటీలన్నీ ఏ విధంగా మోసం చేశారో అనేది జనాల వద్దకు తీసుకెళ్లాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం. దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గారికి
సవాలు విసురుతున్నటువంటి నాయకుడు మా కృష్ణా జిల్లా అధ్యక్షులు మా అందరి అభిమాన నాయకుడు పేర్ని నాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఏయ్ ఆగే, నలుగురు చేరేంటి అసలు అది? ఆగండి. అది కాదు, మీరే మాట్లాడాలని చెప్పారు. మళ్ళీ ఆయన మాట్లాడనివ్వకుండా ఉంటే ఆయన చెప్పేవి మనం వినాలి కదా. కాదే, అనిల్ ఏమన్నా గిల్లాడేంటి? నేను ఊరికి అంటానరా మీరు అరవండి మాట్లాడినివ్వకుండా. మీ అందరి అభిమాన నాయకుడు కైలే అనిల్ కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఆశీనులైన కృష్ణా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, అలాగే పామరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అలాగే ఈరోజు నా ముందు ఆశీనులైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనందరికీ గర్వం. ఈరోజు ఏదైతే మనం జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఏ మహనీయుడిని మననం చేసుకుంటున్నామో ఆయన మా నాయకుడు అని చెప్పుకుంటాకి గర్వంగా ఉంటుంది అందరికీ. నాకైతే నేను ఎమ్మెల్యేగా గెలిచినందుకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో, ఆయన అభిమానంతో మంత్రి అయినందుకు నాకెప్పుడు గర్వంగాను లేకపోతే అదృష్టంగాను నేను ఎప్పుడూ భావించలేదు. నేను నా జీవితంలో చనిపోయేలేపు ఇప్పటి వరకు రెండు సార్లు నా అదృష్టం, అంటే నా అంత అదృష్టవంతుడు లేడు అని నాకు నేను చెప్పుకునేది రెండు సంఘటనలు. ఒకటి, నా తండ్రి పేరుని కృష్ణమూర్తి, నా తల్లి పేరుని నాగేశ్వరమ్మ కడుపున పుట్టినందుకు నేను అదృష్టవంతుడిగాను గర్వంగాను నేను చెప్పుకునేట్టయితే, రెండవది ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసే అవకాశం రావటం అనేది నేను చచ్చే వరకు గర్వంగా చెప్పుకుంటాను. నిజంగా ఏనాడు చేసుకున్నటువంటి అదృష్టం నేను ఏ జన్మలో చేసుకున్నానో అంత గొప్పోడితో పాటు పనిచేసే అవకాశం, ఆయన వెనకాల తిరిగే అవకాశం, ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం, ఆయనతో నియోజకవర్గ సమస్యల గురించి అలిగేటువంటి అవకాశం, దెబ్బలాడేటువంటి అవకాశం నాకు రావటం, నేనైతే చచ్చే వరకు నాకు రాజశేఖర రెడ్డి గారి మీలో ఎవరు కలిసినా కూడా ఒక్కసారి కలిస్తే, ఒక్క నిమిషం కలిస్తే చాలు, చనిపోయేంత వరకు రాజశేఖర రెడ్డితో కలిసిన తీపి జ్ఞాపకం మీకు నెమరు వేసుకుంటా ఎప్పటికీ కూడా మీ గుండెల నిండా ఉంటుంది. అంత రాజకీయాల్లో మనకి నాయకుడు ఉంటాడు, రాజకీయ నాయకుడు ఉంటాడు. రాజకీయ నాయకుడు అనేవాడు 24 గంటలు ఎత్తుగడలు వేస్తూ, వాణ్ణి వీణ్ణి విడదీస్తూ, వాణ్ణి వీణ్ణి కలుపుకుంటూ, అవసరం కోసం కలుపుకుంటూ, అవసరం తీరిన తర్వాత వదిలేస్తూ, రాజకీయాలే పరమావధిగా, అధికారం కుర్చీ మాత్రమే పరమావధిగా బతికేవాడు రాజకీయ నాయకుడు. ఎలా వెళ్ళినా, ఏ దొడ్డిదారిలో వెళ్ళినా, ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎంత గడ్డి కరిచినా అంతిమంగా అధికార పీఠం మీద కూర్చోవాలనేటువంటి లక్ష్యంగా పనిచేసేవాడు రాజకీయ నాయకుడైతే, పదవున్నా లేకపోయినా పదవి కోసం కాకుండా, అతనికి పదవి ఉంది లేదు, గెలిచాడు ఓడాడు అనేది లేకుండా తను నమ్ముకుని జనం తిరుగుతుంటే, ఎవరెనకాల తిరుగుతుంటే వాడే నాయకుడు. అటువంటి నాయకుడు బ్రతికున్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి గారే మనకి నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు. ఇవాళ
మరణించి ఎంతకాలమైంది? ఈ రోజుకి రాజశేఖర రెడ్డికి మరణం లేదు అనేది దానికోసమే. ఈ రోజుకి ఆయన మనందరి మధ్య జీవించున్నాడు, మనందరి గుండెల్లో జీవించి ఉన్నాడు. ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జీవించి ఉన్నాడంటే రాజశేఖర రెడ్డి గారికి మరణం ఉందా? మరణం లేదు కదా. బతికితే ఎవడైనా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి, మరణిస్తే రాజశేఖర రెడ్డి లాగా మరణించాలి తప్పితే ఇంకొక మరణం కావాలా అని అడుగుతున్నాను. రామారావు గారు కూడా గొప్పగా బతికాడు అనుకుంటాం, కానీ రామారావు గారికి వచ్చిన మరణం ఎవరికి రాకూడదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన మరణం మనందరికీ రావాలని కోరుకోవాలి. అంత గొప్ప మరణం. ఇవాళ దేవుడిగా మనందరి గుండెల్లో ఉన్నాడు. ఈ రోజుకి మనిషిగా, ఒక నాయకుడిగా మనందరి హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారిని నాలాంటి చూసినవాడు, నాలాగా ఆయన చెయ్యి పట్టుకున్నవాడు, ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడే అదృష్టం ఉన్నవాడైతే అనుకుంటే పర్లా. కనీసం రాజశేఖర రెడ్డి గారిని ఇంతవరకు కళ్ళతో చూడని వాడు కూడా రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకోవటం అంటే అదే రాజశేఖర రెడ్డి ఈ రోజుకి కూడా జీవించి ఉన్నాడు అనే దానికి సజీవ సాక్ష్యం. ఇవాళ అటువంటి మహనీయుడి యొక్క కొడుకు నాయకత్వంలో మనందరం పనిచేయటం, అతని జెండా మనందరం మోయటం నిజంగా గర్వపడతాను నేనందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నాకంటే వయసులో కొంత చిన్నవాడైన, కొద్దిగా చిన్నవాడైనప్పటికి కూడా నాకెంతసేపు కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే నాకు కనపడతాడు. చచ్చేంత వరకు కూడా నేను గర్వంగా ఫీల్ అవుతాను. నా రాజశేఖర రెడ్డి కొడుకు వెనకాల నేను తిరుగుతున్నాను అనేది గొప్ప భావనే నాకు చచ్చేంత వరకు కూడా నన్ను వెంటాడుతూ ఉంటుంది, నన్ను నడిపిస్తూ ఉంటుంది. ఇవాళ అంత మహనీయుడు స్మరించుకునేటువంటి అవకాశం కల్పించిన ఈ పామరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా మీ కైలే అనిల్ కుమార్ గారు ఉన్నాడు, అంటే నేను పామరు వచ్చాను కాబట్టి ఇప్పుడు నన్ను ఏమన్నా పేమెంట్ ఇచ్చి తీసుకొస్తే నీకేం కావాలంటే అది మాట్లాడతా, కానీ నేను వచ్చిన దానికోసం కాదు కదా. ఇప్పుడు పాట కచేరీకి డబ్బులు ఇచ్చి నన్ను తీసుకొచ్చారనుకోండి, మాకు ఈ పాట అని చెప్పి చీటీ పంపించి ఆ పాట పాడతారు, కానీ నేను అది కాదు కదా. ఇవాళ ఈ కుర్చీ వేశాడు, పని చేయకపోయినా పని చేసినా ఏసీ డబ్బా ఇటు ఆన్ చేశాడు, తింటాకి జీడిపప్పులు ఇచ్చాడు, చేతిలో మైక్ పెట్టాడని చెప్పని అనిల్ గురించి మాట్లాడలే. నేను కిరాయికి కూలికి పొరపాటును కూడా పనిచేయను. జగన్మోహన్ రెడ్డి దగ్గర అయినా సరే కిరాయికి కూలికి పొరపాటున పనిచేయను. ఈ జీడిపప్పు తింటే నేను మాట్లాడుతున్నా, కానీ అనిల్ని చూస్తే నాకు ముచ్చటేస్తూ ఉంటుంది. ఎందుకు వేస్తూ ఉంటుందంటే, నేను 1998లో నా తండ్రి చనిపోతే 99లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, శాసనసభ్యుల్ని, మాజీ శాసనసభ్యుల్ని ఎంతోమందిని చూశాను. కానీ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో బాధ్యతలు చూస్తూ ఎమ్మెల్యే చేసి గడ్డి కరవకుండా, బల్ల కింద చేయి పెట్టకుండా దమ్ముగా రాజకీయం చేసినని మాత్రం నేనైతే అనిలే చూశాను ఈ దగ్గరలో మాత్రం, చుట్టుపక్కల. ఏ రోజు నియోజకవర్గం మొత్తం అంతా కూడా కృష్ణానది పారుతుంది. ప్రతి సంవత్సరం వేసవకాలం వస్తుంది, గుట్టల కొద్దీ ఇసుక ఉంటుంది అని చెప్పి ఏనాడు దాని ఇంకా కన్నెత్తి కూడా చూడనటువంటి వాడిని నేను చూసేది గర్వంగా చెప్పుకుంటా. కానీ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు కూడా ఆ ఇసుక భోంచేసి బతికారు తప్పితే, కానీ డబ్బులు లేకుండా ఒక సాధారణ ఉద్యోగస్తుడు కొడుకుగా
రాజకీయాల్లోకి వచ్చినోడు మాత్రం ఈ అనిల్ మాత్రం ఏ రోజు గుప్పుడు ఇసుక అనేది నోట్లో వేసుకోలేదు. నేను చూస్తూ ఆయన చెప్తున్నా. ఇవాళ చూస్తున్నాం మనం, మన పైన చూస్తున్నాం వీళ్ళ తాలూకా, ఇవాళ మీ తాలూకా అని చూస్తున్నాం, అక్కడి నుంచి మా తాలూకా కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నాం. అదొక్కటే కాదు, కొడాలి నాని తాలూకా కూడా చూస్తున్నాం ఇక్కడికి వచ్చి. పోనీ వీళ్ళు కక్కుర్తి పడ్డారులే, సచ్చారులే, ఎవరి తాలూకా ఆ పక్కన ఉన్నది రేవులో ఉన్నారు, ఎవడికాడి తింటున్నారు అనుకుంటే, అసలు మామూలుగా రేవుతో సంబంధం లేకుండా అక్కడోడు కూడా వచ్చి ఇక్కడ మీ పామర్రెస్కి రుచిగా ఉన్నట్టుంది, యమ తిండి తింటున్నారు మామూలుగా. అసలు మామూలుగా అనిల్ నేను చూసి ముచ్చటపడేది ఏంటంటే, చాలామందిని చూశాను, అపర కోటీశ్వరులను చూశాను, కానీ ఇతను ఏనాడైనా సరే తన అవసరాల కోసం, రాజకీయ ఖర్చుల కోసం పరాయి రాష్ట్రంలో వ్యాపారం చేసుకుని తెచ్చుకుంటాడు తప్పితే ఏ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రూపాయి సంపాదించడానికి కూడా నేనైతే అనిల్ని 2018లోనో 17లోనో వచ్చినట్టున్నాడు మీ దగ్గరికి. వాళ్ళ అమ్మగారు ఉంటే అమ్మ నువ్వు ఆగమ్మ నేను వచ్చేస్తా అని చెప్పి వచ్చాడు. ఎప్పుడు? 2017 నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఇదో ఈ పెద్ద కోటేశ్వరుడు అండి, ఈ ఫ్యాక్టరీ వాడండి, వీడికి పని చేయండి అని చెప్పి అడగటం కానీ, గవర్నమెంట్లో పనులు చేసుకోవటం కానీ, లేదా ఈ నియోజకవర్గంలో గడ్డి కరగటం కానీ నేనైతే 2017 నుంచి 20 దాకా 8 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను నా కళ్ళతో అయితే నేను చూడలేదు, నా చెవులతో నేను వినలేదు. అంటే మరి ముచ్చటేస్తూ ఉంటుంది, భలే కుర్రాడు, జ్ఞానమణి గారు మంచి కుర్రాడిని కానీ అప్పు చెప్పారు. సాధారణంగా బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు లొంగిపోతూ ఉంటారు, కానీ ఏ రోజు కూడా దేనికి కక్కుర్తి పడకుండా, లొంగకుండా, అగ్రవర్ణాలతో పోటీగా మాత్రం నిలబడి రాష్ట్రంలో కమ్మ ఎమ్మెల్యేలు, రెడ్డి ఎమ్మెల్యేలు వాళ్ళతో పోటీ పడి మాత్రం ఈయన రాజుల ఎమ్మెల్యేలతో మాత్రం పోటీ పడి దమ్ముగా రాజకీయం చేస్తున్నాడు అన్నిట్లో. అలాగే అతను కోపం వచ్చినా కూడా అధికార అంటే ఇక్కడికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి పనులు చేయించుకోవటంలో అదేదో తమిళ సినిమా ఒకటి వచ్చింది, ముందు పిలక గిలక కొట్టుకుని మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు, దాని పేరు ఆ పాత్ర పేరు రామం ఏదో ఉంటుంది, మెల్లగా పంతులు గారు శుభ్రంగా మాట్లాడుతుంటాడు. ఆడి ఎంతసేపు చెప్పినా ఆ పని చేసేట్టుగా కనపట్టలేదు అనుకోండి, వెంటనే మామూలుగా పిలక ఊడిపోతే మామూలుగా జుట్టు ముందుకు ఎలాడుతూ ఉంటుంది. నేనంట బాగోదనిలు ఆఫీసర్లతో అట్ట నువ్వు అట్ట బాగోదు. నేను చాలాసార్లు జిల్లా కలెక్టర్లతో వాళ్ళతో కూడా ఇదే కాక పిల్లకేసుకెళ్తాడు, ఆ తేడాకు వస్తే మామూలుగా జుట్టు ముందుకు ఎలాడుతుంది. లేదు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అట్లా కాదు, దానికి వేరేగా డీల్ చేద్దాంలే, అట్లా కాదు. అంటే నియోజకవర్గంలో కార్యకర్తల పనుల కోసమో లేకపోతే గ్రామాల్లో అవసరాల కోసం ఎంత దాకా అన్నా ముందు బతిమాలతం మొదలెడతాడు, బతిమాలతం అవ్వలేకపోతే అంటే ఆ గొప్ప అంటే ఎలా అయినా ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, బై హుక్ ఆర్ క్రూక్, ఎట్లా అయినా నేను నా పని, నా ఓళ్ళ పని, నేను పట్టుకొచ్చిన పని, నా గ్రామానికి కావలసినటువంటి అవసరం చేసి తీరాలి అనేటువంటి ఖచ్చితమైనటువంటి అంటే ఒక డిటర్మినేషన్తో, ఒక సంకల్పంతో బయలుదేరి
అన్ని చోట్ల ఇలాగే ఉంటాడు, అన్ని చోట్ల ఇలాగే ఉంటాడు. ఇక్కడ బయలుదేరితే సీఎం ఆఫీసులో కూడా ఇట్లాగే ఉంటాడు. అంత బాగా పనిచేశాడు, గొప్పగా పనిచేశాడు. అలాగే ఇన్నాకడ ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు, నాని నాకేదో చెప్పాడని నేను చెప్పానని చెప్పాడు. అంటే ఓడిపోయినప్పుడు వైరాగ్యం వచ్చింది, నాకు విరక్తి వచ్చింది, నేను కూడా గొప్పగా పనిచేశాను కదా, ఇట్లా వచ్చింది అని చెప్పాను. అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్తా ఆయన చెప్పిన దానికంటే కూడా. నేను కూడా 99లో ఓడిపోతే ఇప్పుడు కొల్లు రవీంద్ర వాళ్ళ మాంగారి మీద ఓడిపోయాను. ఆయన ఓడిపోతే నాకు కూడా వైరాగ్యం వచ్చి నేను అసలు ఏం పట్టించుకోకుండా నా దారి నేను తిరుగుతుంటే ఒకరోజు ఒక మోటార్ సైకిల్ వేసుకుని ఆయన గోపి గారు అని చెప్పని ఆర్యవైశ్యుడు వంటలు చేస్తాడు పెళ్ళిళ్ళలో. నాకు తెలియదు ఎక్కడి నుంచి, వాళ్ళ ఇంటి ముందు నుంచి నేను వస్తున్నాను. వాళ్ళ ఇల్లు కాంగ్రెస్ ఆఫీస్ ఎదురకుండా ఉండేది బందర్లో. ఎల్ఐసి దగ్గర నా స్కూటర్కి మోటార్ సైకిల్ అడ్డం పెట్టి ఆపాడు, నీతో మాట్లాడాలన్నాడు. ఏంటి మాట్లాడుతాను, టీ తాగుతా మాడదాం అన్నాడు. నాయర్ బడ్డీ సెంటర్ అని ఎస్పీ ఇంటి ఎదురుకుండా హోటల్ ఉంటుంది, హోటల్లో టీ తాగుతా ఇద్దరం మాట్లాడుతుంటే, బాబాయ్ అటు చంద్రబాబు నాయుడు గారు ఏంటి బాబాయ్ ఆడు అంత డబ్బులు కరెంట్ రేట్లు పెంచేశాడు, డామ్ డిస్క్ అయ్యని మాట్లాడుతున్నాడు. సో బ్రహ్మాండంగా చేశాడు చంద్రబాబు నాయుడు, వీళ్ళ రోగం కుదిరిచ్చాడు, ఓట్లేశారు కదా మంచిగా చేశాడు అయ్యి అని చెప్పి. అదేంటి బాబా అట్ట కాదు, నువ్వు మాట్లాడాలి, నువ్వు ఉద్యమం చేయాలి, అది ఇది అన్నాడు. సాలే నాకేం సంబంధం లేదు, జనానికి రోగం కుదిరింది, తెక్కు కుదిరింది అని చెప్పి మాట్లాడుతున్నా. అంటే లాస్ట్లో ఒక మాట్లాడాడు, సరే బాబాయ్ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ కోటేసిన వాడికి తెక్కు కుదరాలి, కానీ మేము నిన్ను నమ్ముకుని 40,000 మంది నీకు ఓటేసాం కదా, మరి మా తరపున ఎవడ మాట్లాడతాడు, మాకెందుకు తెక్కు కుదరాలి అన్నాడు. షాక్ నేను ముందు, అసలు ఇంత మాట మాట్లాడాడని. అంటే చదువు లేదు, వంటలు చేస్తాడు, నన్ను ప్రశ్నించిన మాట, నీకు ఓటేసాం కదా మరి మా తరపున ఎవడ మాట్లాడతాడు అన్నాడు. సరే ఏదో డొల్లిచ్చి వెళ్ళిపోయాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, తెల్లారి పొద్దున్నే అందరినీ పోగేసుకుని సబ్స్టేషన్లకి కరెంట్ ఆఫీసులకి ధర్నాకి వెళ్ళాను. అది వేరే విషయం అనుకోండి. అంటే నా జీవితంలో నేను ఈ స్థాయికి రావటానికి, నాలో రాజకీయం అంటే అది కాదు, అధికారమే కాదు, గెలిపే కాదు, జనం మధ్య ఉండటం. నువ్వు గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా నీ వెనకాల పెద్ద సంఖ్యలో జనం నిన్ను నమ్ముకుంటమే రాజకీయం అనేది ఆ రోజు నాకు అర్థమైంది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగకుండానే వెళ్తానే ఉన్నాను, గెలిని ఓడిని. అదే అనిల్కి చెప్పాను నేను, మీలో కూడా గుర్తుపెట్టుకోండి, గెలిపోవటంలో మనకు ముఖ్యం కాదు, జనంలో ఉండటమే ముఖ్యం. రాజకీయ నాయకుడిగా ఆలోచన చేయబాకండి, రాజకీయ నాయకుడిగా ఎదగబాకండి, నాయకుడిగా ప్రజానాయకుడిగా ఎదగమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకపోతే ఇవాళ పరిస్థితులు చూస్తున్నాం. మీకన్నీ మిగతా అనిల్ గారు కిట్టు గారు మీకు అన్నీ చెప్తారు. ఈ కేసులు పోకడలు చూస్తే ఇన్నాకడ వేదిక మీద ఇద్దరు మాట్లాడారు, రెడ్డి గారు, ఇటు నుంచి ఇంకొక ఆయన ఎవరు బీసీ నాయకుడు ఉన్నారు అనుకుంటా, కాదు 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 ఆ చివర గురుగారు, ఆ ఇద్దరు రెడ్డి గారులేనా, ఇద్దరు రెడ్డి గారులో ఈయన గట్టిగా మాట్లాడారు. ఏమనంటే కార్యకర్తల్ని గాలికి వదిలారు, నిర్లక్ష్యం చేశారు అని చెప్పి వారు మాట్లాడినట్టుగా నాకు వినపడింది. అవునా కదా, అదేనా? నేనేమంటానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో జెండా మోసే ఏ కార్యకర్త అయినా, అది బజార్లో 10 ఏళ్లకు సంబంధించి 50 ఏళ్లకు సంబంధించినటువంటి కార్యకర్త కానీ, లేదా పంచాయతీ వార్డు మెంబర్ కానీ, లేదా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ మెంబర్ కానీ, ఎవరి స్థాయిలో వారు రాజకీయాల్లో ఇవాళ తెలుగుదేశం వాళ్ళలాగా మట్టి అమ్ముకుని, చెత్త అమ్ముకుని, అదమ్ముకుని, ఇదమ్ముకుని, సారా బ్రాండీ మీద డబ్బులు సంపాదించుకోవాలని ఎవడన్నా కోరుకుంటాడా? ఏం కోరుకుంటాం? పరపతి కోరుకుంటాం, మర్యాద కోరుకుంటాం, 10 మంది మన దగ్గరికి వచ్చి పని కావాలని కోరుకుంటాం. రాజకీయాల్లో ఎందుకు తిరుగుతాం? మన బజార్లో, మన గ్రామంలో, మన పంచాయతీలో, మన వార్డు పరిధిలో మన దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఈ పని చేసి పెట్టయ్యా, తమ్ముడు నాకు ఈ పని చేసి పెట్టు తమ్ముడు,
కూర్చోవే కాసేపు నీతో పాటు నాకు కూడా నేస్తే నేను కూడా మాట్లాడుతూ ఉండేవాడిని, బాగుండేది కదా. ఎంఆర్ఓ ఆఫీస్లో పని కావాలి, లేదా ఎండి ఆఫీస్లో పని కావాలి, పంచాయతీ ఆఫీస్లో పని కావాలి. ఈ పనులు బాబు ఏంటే నువ్వు అంటే ఆ పని చేయటం ద్వారా రేపు వెళ్ళి పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఏంట్రా టిమ్లాడుతున్నావు, మొన్న నీకే కదా పని చేయించాను, నీకు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ అబ్బాయిని ఇడిపించుకొచ్చాను, ఏంట్రా నువ్వు అట్ట మాట్లాడుతున్నావు, ఏంట్రా ఏం చేస్తున్నావు అని దబాయించే హక్కు బలం కార్యకర్తలకు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం ఆలోచన చేసుకున్నాడంటే, నేనిచ్చే ప్రతి పథకం, గవర్నమెంట్లోకి వస్తే నేను ఇచ్చే ప్రతి పథకం రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళాలంటే రాజకీయ కార్యకర్తల ద్వారా వెళ్తే అది చేరదు. ఎందుకని నేనే ఒక కార్యకర్తని, మీ ఊర్లోని మీ నియోజకవర్గంలో ఒక పంచాయతీలో ఒక కార్యకర్తని, నన్ను ఎవడో రోజు సాయంత్రం పూట తెలుగుదేశం వాడు ఎవడో నన్ను తిడతా ఉంటాడు, జగన్ని తిడతా ఉంటాడు, కైలే అన్నిల్ని తిడతా ఉంటాడు, గవర్నమెంట్ పథకాలు ఇవ్వని వచ్చింది, నేనేం చేస్తాను, ఫస్ట్ ఆడింటికి కత్తిరేసేస్తాను. ఊరుకుంటానా చెప్పండి ఎవరైనా? నేను మనిషినే కదా, మన చేతికి ఇచ్చే అని చేస్తాం. వీడు తాగి జగన్ తిడుతున్నాడు, అనిల్ని తిడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, ఏంట్రా వీడికి ఇచ్చేది పక్కన పెట్టండి అంటాడు, పక్కన పెట్టండి అంటాం, అంతే కదా. జగన్ భయపడింది కూడా దానికోసమే. అందుకోసమే మిమ్మల్నే మీ ఇళ్లలోని మీ కుటుంబాల్లోని మనిషినే సచివాలయం ఎంప్లాయీ కింద మీరు వాలంటరీ కింద ఇవ్వండి అని చెప్పాడు. మీరు సూచించిన వాళ్ళే వాలంటరీగా ఇచ్చి రూల్ పెట్టి రాగద్వేషాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనమే ఓటు అడిగాం. జగన్ కూడా అదే చేశాడు. కాకపోతే ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికి మనకేంటంటే, అరే మనం గవర్నమెంట్ వచ్చింది, పోట్లాడాము, గవర్నమెంట్ తెచ్చుకున్నాము, ఇదంతా కూడా వాలంటీర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. పరపతి ఎవడకాడు వాలంటీర్ పేరు చెబుతున్నారు తప్పితే మన పేరు ఎవడు చెప్పట్లేదు, మనకి ఓటర్ మీద గ్రిప్పు దొరకలేదు అని చెప్పినటువంటి బాధ తప్పితే ఎవడు గాలికి వదిలాడు? ఎవరు గాలికి వదల్లా. జగనేం గాలికి వదల్లా. తను ఒక ఆలోచన అనుకున్నాడు, ఒక పందా అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది. అంటే రాజకీయ నాయకుల ద్వారానే పథకాలు వెళ్తే మనోళ్ళకి పట్టుంటది అనే దానికి భిన్నంగా మనం రాగద్వేషాలకు అతీతంగా ఏ పార్టీ ఓడైనా రూల్ ప్రకారం పంపాలి అనుకున్నాడు. కాబట్టి అది మనకు తప్పు అయింది తప్పితే గాలికి ఏం వదలలేదు. కాకపోతే మనకు బాధ ఏంటంటే, నేను పోటాడి గవర్నమెంట్ని గెలిపించుకున్నాను, చివరికి అధికారం నా చేతిలో లేకుండా అయిపోయింది అనేటువంటి బాధ తప్పితే జగన్ మన్నేం అన్యాయం చేశాడు? ఎవరినేం అన్యాయం చేయాలి? మీ అందరి భావన అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఏమంటున్నాడు, లేదు అల్టిమేట్గా 2.0 మన గవర్నమెంట్, రేపు గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన ఆగా మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపయ పెద్ద నరికోడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, అల్టిమేట్గా అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా, రాజకీయ పార్టీ అయినా రావాల్సింది, ప్రజల మన్ననలు పొందాల్సింది, ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి, ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి, తద్వారా వాళ్ళ మన్ననలను గెలవాలి తప్పితే రప్ప మెయిన్ కాదు. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఏలం వేరికింది ఇదొకటి మాట్లాడుతున్నారు. అట్టా కాదు, ఎన్ని చెప్తే నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి రండి. ఎవడు వేసేది?
సర్లే నువ్వు ఆగయ్యా, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, నీకెంత అందండి? చాలామంది తెలుసు, మాకు సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. ఇవన్నీ నేనేదంటే ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా. అనుకున్నావులే, శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు అదే పని, రోజు అదే పని ఏంటి మనకి? మారండి కార్యకర్తలు, రోజు అదే పని కాదు కదా, అది కాదు కదా మన లక్ష్యం. ప్రజల మనసులు గెలవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు, కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు, అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కన కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి, దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అంతేగాని ఇది సమాజం ఒప్పుకోదు, ప్రజలు మన్నించరు మనల్ని. అలా సరదాగా ఒక్కసారి ఆయన ఏదో మాట్లాడాడు, అయిపోయింది జగన్ గారు. అంతేగాని మనం అదే లోకేష్ లాగా ఎర్ర బుక్ అంటే చెప్తున్నా, ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున, ఈ ఎర్ర బుక్తోనే ఊరేస్తారు. ప్రజలకు కావాల్సింది ఎర్ర బుక్కు లేకపోతే రప్ప కాదు. ప్రజలకి రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి. జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు, ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే ఉన్నాడు జగన్ కన్నా ఎక్కువ చేసేవాడు. అది గమనించుకోండి. ఇవాళ అధికారం ఉంది కదా అనే మదంతో ఎలా విర్రవీగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెళ్తుంది, యాక్సిడెంట్ అయింది, మన కార్యకర్త చనిపోయాడు, ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు, పలానా నంబర్ కారు గుద్దేసిందని చెప్తాడు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారు, కారు సీజ్ చేస్తారు, వాడికి తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇస్తారు ఆ డ్రైవర్కి. 3 రోజుల తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు సోషల్ మీడియాలో ఎవడో తెలుగుదేశం వాడు పోస్ట్ చేశా అంట, పేకమెంచి ఎక్కిందని చెప్పని అది డౌన్లోడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టేవాడు అక్కడ నుంచున్నాడంట, ఫ్లెక్స్ కట్టి ఆడితో స్టేట్మెంట్ తీసుకుంటాడు. జగన్ గారి మీద కారు డ్రైవర్ మీద కాదు, లోపల కూర్చున్న జగన్ గారు వెనకాల కూర్చున్న సుబ్బారెడ్డి గారి పక్కన కూర్చున్న పేరిన్ నాని పక్కన కూర్చున్నటువంటి విడుదల రజని, మా ముగ్గురు వెనకాల కూర్చున్న కేఎన్ఆర్, మేమందరం ముద్దాయి లోపల కూర్చునంట డ్రైవర్ని రే ఎక్కిచ్చేయి, తొక్కేయి, చంపేయండి అని చెప్పి జగన్ గారు మేమందరం చెప్పామంట. ఆ సెక్షన్లో అర్థం అది. ఇలా మీరు తప్పుడు కేసులు అలవాటు చేస్తే పామరులో మీ పుట్టినరోజు ఏంటి, పేకల దాకా నాణ్యమైన మందు మీరు తాగటం ఏంటి, మీరు తన్నటం ఏంటి, మీ పార్టీ జెండా మోసే వాళ్ళని మీరు తన్నటం ఏంటి, తన్నులు తిన్నోడు ఫేస్బుక్లో ఆడి పెడతాం ఏంటి, దాన్ని లైక్ కొట్టినందుకు మావోడి మీద కేసు ఏంటి, సిగ్గు శరం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. ఇన్నాకడ ఈయన చెప్తున్నాడు, ఎవరో పోలీసు ఆయన అప్పుడు చేశాను ఇప్పుడు చేశానని చెప్పాను. ఆ కేసులు దాని గురించి కూడా చెప్తాను. ఇదే సంస్కృతి, ఇట్లాంటి తప్పుడు కేసుల సంస్కృతే మీరు ఈ సమాజానికి, ఈ లోకానికి, ఈ రాష్ట్రానికి సాంప్రదాయంగా అలవాటు చేసి వెళ్తే, నేను ఒకసారి చంద్రబాబు నాయుడిని, ఈ రాష్ట్ర డీజీపీ గారిని ఇద్దరిని ప్రశ్నిస్తున్నా, ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు, తప్పుడు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు అలవాటు చేస్తే, ఆనవాయితీగా ఇచ్చెళ్తే 2015-16లోనో రాజమండ్రిలో కృష్ణా పుష్కరాల్లో మీరు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి, మీ వందిమాగదులు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని 3 సార్లు మునిగింది. సినిమా తీయటానికి బోయేపాటిని తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు గేట్లు వదలటం వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోతే, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే, రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత
ఆ 30 మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళో కొడుకులో తమ్ముళ్ళో చెల్లిలో భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే రేపు చంద్రబాబు నువ్వు 302 కింద 30 మందిని చంపావని ముద్దాయివి అవుతావా అని అడుగుతున్నాను. చంద్రబాబు వెనకాల ములుగుతుంటే సబ్బందిచ్చిన లోకేష్ ముద్దాయి అవుతాడా అవడా? నిమ్మకాయల చినరాజప్ప వెనక కూర్చుని ఆయన కూడా ములగటాకి ప్రాక్టీస్ సిద్ధం. చంద్రబాబు ఎట్టా ములుగుతున్నాడో తర్వాత నేను ఎట్టా ములగాలని చూస్తున్నా. నిమ్మకాయల చినరాజప్ప కూడా ముద్దాయి అవుతాడా అవడా? అవుతాడా అవడా? గుంటూరులో పేదరికాన్ని ఎరగా వేసి గుజరాత్ నుంచి సూరత్ నుంచి 50 రూపాయలు 60 రూపాయలకి చీరలు తెచ్చి పేదోళ్ళందరికీ చీరలు ఇస్తాం రమ్మని ఏలంవెర్రిగా కేకేసి పాపం ఆశపడిన పేదోళ్ళకి సక్రమంగా లైన్లు కట్టి బాదులు కట్టి పంచిపెట్టకుండా వాళ్ళందరికీ మీటింగ్ చెప్పి సొల్లు కబుర్లు చెప్పి జగన్ని బూతులు తిట్టి లారీలోంచి చీరలు ఇసురుతుంటే అవి పట్టుకుంటాకి ఎగబడిన పేదలు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు బజారున పడితే రేపు గుంటూరులో ఆ చీరల పంచేప్పుడు చీరలు ఇసిరినప్పుడు అసూలు బాసిన ఆ కుటుంబాల్లోని పిల్లలో ఎవరో వచ్చి రేపు జగన్ వచ్చాక కంప్లైంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు నువ్వు ముద్దాయివావా 302 అని చెప్పని అడుగుతున్నాను. నువ్వే కాదు, నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చిలకలూరిపేట పుల్లారావు, ఆ చీరలు కొనుక్కొచ్చినోడు ఎవరైతే 50 రూపాయలు కొనుక్కొచ్చిన శ్రీనివాస్, అమెరికా శ్రీనివాసు, మీరందరూ ముద్దాయిలు అవుతారా అవరా? మిమ్మల్ని చెయ్యాలా అక్కర్లేదా? కందుకూరులో మా ఇంటికి ఎప్పుడన్నా వచ్చారు రాలేదు మీరెవరన్నా? సన్న గొంతు ఉంటుంది, 10 అడుగులో 12 అడుగుల గొంతు. మా ఇంటికి సొంతంత సందులో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఇంటూరు శ్రీనివాసరావు అని చెప్పి అక్కడ నుంచున్నటువంటి క్యాండిడేట్, ఓట్లు అడుక్కునేటువంటి క్యాండిడేట్ ఆటోల్లో కారుల్లో తెచ్చి జనాల్ని కుమ్మరిస్తే ఆ సందులో ఇరుకు గొంతులో తొక్కిసలాటలో చచ్చిపోతే అసూలు బాసిన వాళ్ళ అవతాగ్ని తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే డబ్బులు ఇచ్చి వచ్చి తీసుకుని వచ్చిన అమాయక జనం అవ్వచ్చు, ఆ రోజు కూలి కోసం వచ్చిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళ కుటుంబాలు బజారున పడితే రేపు మళ్ళీ 29లో జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలో లేకపోతే ఎవరో వచ్చి కేసిస్తే చంద్రబాబు నాయుడు ముద్దాయి అవడా? డోలా బాల వీరాంజనేయుల ముద్దాయి అవడా? గొట్టిపాటి రవికుమార్ ముద్దాయి అవడా? లేదా జనాన్ని తెచ్చి కుమ్మరించిన ఇంటూరు సీను అవుతాడా అవడా? ముద్దాయిలు అడుగుతున్నా. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఇవాళ ఇల్లెలకగానే పండగ కాదు, ఇవాళ తప్పుడు కేసులు పెట్టంగానే పండగ కాదు. ఎవరికైనా మీ పామర్ ఎమ్మెల్యే కూడా అదే హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ తప్పుడు కేసులు కట్టంగానే ఇల్లెలకగానే పండగ కాదు. రేపు కైలా అనిల మాట కూడా ఇడెవ్వరో మీరు అట్టు పెడితే అట్టుకి 10 అట్లు ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నానమ్మ వాయనం అనే స్థితిలో మీకు అప్పచెప్పకపోతే చూసుకోండి మీరందరూ కూడా. ఈ సమాజానికి మంచి చెల్లండి, చెడిస్తే చెడే వస్తుంది. గాంధీ గారు రోజులు కాదు, చెంపదెబ్బ కొడితే రెండో చెంప చూపిస్తాకి. ఖచ్చితంగా ఒక చెంపదెబ్బ కొడితే నీ చెంపలే కాదు ఇంకెక్కడెక్కడ బోధులు అన్నీ బోగులుతాయి. కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా ఇటువంటి తప్పుడు కేసులు కడుతున్న మీ పోలీసుల్ని కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజానికి తల మీద భుజాల మీద 3 సింహాలని మోస్తున్నటువంటి మీరు ఈ సమాజాన్ని నాశనం చేసేటువంటి సాంప్రదాయాన్ని అప్పచెప్తున్నారనేది మనసులో గుర్తుపెట్టుకుని తగు చర్యలు తీసుకోమని చెప్పని కూడా చెప్తూ, అలాగే ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మీరు చేసేటువంటి పోరాటం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని భుజానికి ఎత్తుకున్నటువంటి మీ పోరాటం
ఇవాళ జగన్కి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, మహా, బీఆర్కే, బిగ్ న్యూస్ ఇట్లాంటి అనేక 10, 11, 9, 1 9, 2 9, 3 9 ఇంతమంది విష ప్రచారం చేస్తుంటే ఈ జగన్ని రక్షించేది ఎవరు, జగన్ని కాపాడేది ఎవరు, జగన్ని మళ్ళీ జనంలో గుండెల్లోకి చేర్చేది ఎవరంటే ఆ 10, 11 టీవీ ఛానల్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతిని తుంపులుగా చేసి జనానికి జగన్ని దగ్గర చేసేది ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే అది చేయగలరనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ బాధ్యతని సంపూర్ణంగా భుజానికి ఎత్తుకోమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికి 5 నిమిషాలు మాట్లాడమంటే చాలా ఎక్కువసేపు మాట్లాడాను. నాకు ఇంకా ఎక్కువ సమయం తక్కువగా ఉంది. మీరు ఇళ్ళకి చేరాలి కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా తర్వాత మళ్ళీ ఒక రోజు మంచి రోజు వచ్చే 7 ఎప్పుడో కూర్చుందాం. ఎందుకంటే మన చేతిలో ఉన్నది ఇంకా 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల తర్వాత ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు తిరగని ఏమన్నా తిరగని 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభిస్తాడు. ప్లేనరీ చేసి ప్లేనరీ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా ఆయన అడుగు పెడతాడనేది కూడా మీరందరికీ కూడా తెలియజేస్తూ ఆయన రాష్ట్రంలోని ప్రతి గ్రామం సుమారుగా 11,000 పంచాయతీలో 10,000 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీకి ఆయన ఆ ఊర్లోకి వస్తాడు, మీ ఊరు సెంటర్కి వచ్చి వెళ్తాడనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కైలే అనిల్ కుమార్, రాముడు మంచిబాడులాగా, కైలే జ్ఞానమణి గారి కొడుకు చాలా మంచివాడని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తూ జై హింద్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చివరి అంకంలోకి వచ్చాం. ఈ కార్యక్రమాన్ని ఒకకుండా చేసి పెడతానని చెప్పాడు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం మన గ్రామాల్లో ఏ విధంగా చేయాలో ఒకసారి వివరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మనకెప్పుడు గుర్తొచ్చేది సూపర్ 6 అంటున్నారు. అసలు సూపర్ 6 కాకుండా మన చంద్రబాబు గారు ఎన్ని హామీలు ఎన్ని మోసాలు చేశాడో క్లుప్తంగా మీకు వివరిస్తా, చాలా క్లుప్తంగా. ఆయన మొత్తం ఇచ్చిన మేనిఫెస్టోని మొత్తం చదివితే మనందరూ రాత్రి అంతా ఇక్కడే పడుకోవాలి. మళ్ళీ అనిల్ గారు భోజనంతో పాటు పరుపులు కూడా వేయాలి మనకి. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఒక 10 పైసలు మాత్రమే చెప్తా. ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యమైన మీకు యువత అందరికి ఏం చెప్పాడు తెలుసా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఓకే, ఒకసారి ఇక్కడ QR కోడ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే మీరు ఈ తీసుకున్న 36,000